హాయ్ చిల్డ్రన్, ఈరోజు మీకు పైథాగరస్ థియరం గురించి చెప్పబోతున్నాను. మనకి పైథాగరస్ అనగానే గుర్తుకొచ్చేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని దీని లెంత్ ఏ యూనిట్స్, దీని లెంత్ బి యూనిట్స్. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న దాన్ని హైపోటెన్యూస్ అంటారని మనకు తెలుసు. దీని తాలూకు లెంత్ సి యూనిట్స్. ఏ లెంత్తోని ఒక స్క్వేర్ అనేది తీసుకున్నాం. సో ఇది స్క్వేర్. ఈ స్క్వేర్తో యొక్క ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దీని లెంత్ బితో లెంత్తో ఒక స్క్వేర్ అనేది తీసుకున్నాం. దీని తాలూకు ఏరియా ఏమవుతుంది? బి స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్. ఇది హైపోటెన్యూస్ లెంత్ సి. దీని తాలూకా లెంత్తో ఒక స్క్వేర్ అనేది తీసుకున్నాం. దీని తాలూకు ఏరియా ఎంత అవుతుంది? సి స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్, ఇది సి స్క్వేర్. ఇప్పుడు మూడింటి మధ్య సంబంధం ఏమిటో మనం చూద్దాం ఒకసారి. ఈ పూసల మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి,